నువ్వు ఒక మెట్టు పైకి ఎక్కడానికే నీకు అనేకమైన ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికే కష్టాలు వస్తాయి. నువ్వు చుట్టూ ఉన్న ప్రజలు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నీకున్నదంతా పోయినప్పుడు నీతో ఏ విధంగా వారు ఉంటున్నారు, నేను ఏ విధంగా గౌరవిస్తున్నారు, నీతో ఏ విధంగా సంభాషణ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కనుక్కోవడానికే. డబ్బు ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు అందరూ వస్తారు. దరిద్రుడు అయితే ఎవరు చూస్తారు? అయితే మనిషి జీవితంలో ఏమీ లేకుండా పోయినప్పుడు ఆదరించడానికి వచ్చిన వాళ్ళే నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు, నిజమైన శ్రేయోభిలాషులు. అంతేగాని అన్నీ చక్కగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఆదరించడానికి వస్తే అది కరెక్ట్ కాదు. నా ప్రియమైన సహోదరులారా, భూమి మీద ఉన్న ప్రజలలో చాలామంది నూనె ఉన్నప్పుడే దీపం వెలిగినట్టు ప్రజలందరూ కూడా డబ్బు ఉన్నప్పుడే ఆ ఇంటికి చాలామంది వస్తుంటారు. అంతేకాదు, బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడ ఉంటాయి అన్నట్టుగా ధనం ఎక్కడ ఉండునో అక్కడ ప్రజలు విస్తారంగా ఉంటారు. నువ్వు దరిద్రుడు అయితే, నీ దగ్గర డబ్బు లేకుండా పోతే పరిస్థితి ఏంది? అలాంటి పరిస్థితుల్లో నీ వారు ఎవరు? అసలు నీ గురించి ఆలోచించేవారు ఎవరు? నువ్వు ఒక పాఠాన్ని నేర్చుకుంటావు జీవితంలో కష్టాల గుండా వెళ్ళినప్పుడు. అయితే దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, దున్నబడకుండా విత్తనం వేస్తే ఆ విత్తనం ఫలించదు. అంతేకాదు, పాడైపోయిన స్థలాన్ని నేను బాగు చేస్తాను. ఎలా బాగు చేస్తాను? ఎంత బాగు చేస్తానంటే, మునుపటి కంటే ఇల్లు కూలిపోయిందని ఏడువ అవసరం లేదు. మళ్ళీ పునాదులు తీయాలి. మునుపున్న ఇంటికంటే ఇంకా మంచిగా కట్టుకోవాలి. ఇది దేవుడిచ్చే వాగ్దానం, దేవుడిచ్చే మాట.